అంటే అన్ని క్యాస్ట్ల వారికి మీ దగ్గరే ఉంటుందండి? అన్ని క్యాస్ట్లకు నేను హిందూ క్రిస్టియన్ సంబంధించిన సంబంధాలు అన్నీ చూస్తా. ఒక ముస్లిం కాకుండా నా దగ్గర అన్ని కులస్తులు వస్తారు నా దగ్గర. ఈ కులం ఆ కులం అనేది ఏం లేదు. ఓకే. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కోసం నేను దాదాపు సపోజ్ ఒక కాస్ట్ వాళ్ళు వచ్చి మీ దగ్గర మాకు ఈ కాస్ట్ అమ్మాయే కావాలి అని అడిగినప్పుడు మీరు వారికి ఏం చెప్తారు? ఒకవేళ ఆయనకి ఆ రిక్వైర్మెంట్ రావట్లేదు, అటువంటిప్పుడు మీరు ఎట్లా సంధాయిస్తారు వాళ్ళని? ముందు ఫైల్ తీసుకునేటప్పుడే చెప్తామమ్మా, అయ్యా నీ పరిస్థితి ఇది, నీకు 2 నెలల 3 నెలల సేమ్ క్యాస్ట్ లో చూసుకో, అవ్వట్లేదు అన్నప్పుడు వేరే క్యాస్ట్ కి వెళ్లాల్సి వస్తుంది, ఇది పరిస్థితి అని ఫైల్ తీసుకోక ముందే చెప్తాము. ఎందుకోసం అంటే ఆయన ఫీజు పే చేసిన తర్వాత నేను పలానా కులంలో చూస్తాను ఇప్పుడు తీసుకొని నువ్వు తర్వాత నేను వేరే కులంలో చూడంటే ఆయన ఎందుకు చూసుకుంటాడు? కాబట్టి అది ఏదన్నా ముందే మాట్లాడతాం. ఆయన అర్హత లేనిది, ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు, ఆయనకు నిజంగా దొరుకుతా లేదా, ఇంత కొంత మార్కెటింగ్ అనలైజ్ ఉంటుంది కదా మాకు కూడా. అవును ఈ పిల్లగాడికి అమ్మోళ్ళు, ఇప్పుడు సపోజ్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి అనుకోండి, అవును ఈ పిల్లగాడిని కమ్మోళ్ళ అమ్మాయిలు ఒప్పుకుంటారు, బాల్ హెడ్ పొట్టో బట్టో ఉంటే వాడిని ఎవరు చేసుకుంటారు? చేసుకోరు, అవకాశాలు తక్కువ ఉంటాయి. ప్రయత్నం అయితే చేస్తాం ప్రతి ఫైల్. ఆయన తన రిక్వైర్మెంట్ అనేది ప్రతి కస్టమరు ప్రతి రూపాయి చెల్లిస్తున్నప్పుడు ఆయనకు మనం ఇవ్వాలి, సర్వీసు ఇస్తాము. అది ఎంతవరకు అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ప్రతి వ్యక్తి ఇంటర్ కాస్ట్కి వెళ్ళిపోవాల్సిందే. చాలా మంది ఇప్పుడు ఏంటంటే కులం అని కాకుండా వేరే కులమైనా చేసుకుంటామనే ఆలోచనకు చాలా మంది వచ్చేసిండ్రు. పాతకాలం మాదిరిగా లేదు ఇప్పుడు పరిస్థితి. మా దగ్గరికి స్పెషల్లీ బ్యూరోకి వచ్చిండంటే ఆయన మొత్తం మీద ఎంతో కొంత ఆ ఎక్స్పీరియన్స్ తోనే వస్తాడు. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అని సెకండ్ మ్యారేజ్ అని ఇట్లా కూడా వస్తారు కదా విడోస్, ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా చూస్తారు సార్ మీరు? ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజ్ అయినా ఖచ్చితంగా వాళ్ళ డైవర్సీ ఉన్నాయా, భర్త చనిపోతే సర్టిఫికేట్ ఉందా, భార్య చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఉందా, విడాకులు అయితే డైవర్సీ లెటర్స్ ఉన్నాయా లేవా, మరి వాళ్ళు ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళకు మరి మ్యారేజ్ అయినప్పుడు పిల్లలు ఏమన్నారా, చిల్డ్రన్స్ని ఎవరు చూసుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఇవన్నీ ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి సముదాయించి అన్ని విధాలుగా మాట్లాడుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో తీసుకొని ఎట కావాలన్నట్టు చేసి పెడతాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందమ్మా, ఆ అమ్మాయికి 2 పిల్లలు అనుకో, నా పిల్లల్ని చూసే పిల్లగాడే కావాలని అడుగుతుంది. అమ్మ నీకు ఇట్లాంటి సంబంధాలు వస్తాయి, ఆమె వయసు ఒక 35 అనుకుందాము, అమ్మ నీకు 50 సంవత్సరాల పిల్లగాడు వస్తాడు, మరి నీకు అది ఓకేనా? అది రిజిస్ట్రేషన్ కాకముందే చెప్తాం. ఇవన్నీ వివరాలు చెప్పి మాకు తగ్గట్టు మా మాట వినే అవకాశాలు ఉన్నాయా లేవా తెలుసుకొని తీసుకుంటాం తప్ప ఇక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బొమ్మలు గీసుకొని స్కేల్ రాసుకొని నాకు ఇట్లా కావాలి, నేను వస్తువులు తయారు చేస్తలేను కదా, నేను చేసే ప్రొడక్షన్ బిజినెస్ కాదు. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి అది బయట దొరకకనే కదా మీ దగ్గరకు? అవును, ఎవరి దగ్గరకు వచ్చినా బయట ఇప్పుడు ఆడ ఎన్నో కోరికలు ఉంటాయి, మా దగ్గరకు వచ్చిన తర్వాత తగ్గుతాయి. ఎందుకు సార్ అట్లా తగ్గించేస్తారు? ఖచ్చితంగా నీకు ఏది జరుగుతుందో అదే చెప్పాలా. ఇప్పుడు ఏదైతే అదే చెప్పాలా, కానీ జాతకం చెప్పేటప్పుడు ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్టు జాతకం చెప్పడానికి లేదు. ఆ డబ్బులు తీసుకుంటున్నాం కానీ ఆ పూట మందం జాతకం చెప్పడం తప్పు. ఏది ఉంది ఇది పరిస్థితి అంటే జాతకాలు చెప్పట్లేదు, మార్కెట్ అనలైజ్ ఏముంది, నీ పరిస్థితికి ఇలాంటి ప్రొఫైల్సే వస్తాయి, మరి ఏమంటావు అని అడిగితే అప్పుడు అవును ఓకే అనుకుంటూ చేసుకుంటుంది, లేకపోతే లేదు. మనం ఏం చేయగలము గదే కదమ్మా. అట్లా ఏం ఫీల్ అవ్వరా సార్? ఫీల్ అయ్యేదేముందమ్మా, నీ పరిస్థితి ఇది. ఇప్పుడు అమ్మాయి బాగాలేదు, నార్మల్గా ఉంది, నల్లగా ఉంది, లావుగా ఉంది, మరి నీకు వచ్చే సంబంధాలు కూడా అట్లనే వస్తాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నాకు మహేష్ బాబు కావాలా, చిరంజీవి కావాలంటే అడికి వస్తాయమ్మా, రావు కదా. దాన్ని ఉన్నవాసం చెప్తున్నా. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఉన్న పిల్లగాడు కావాలి, 2 లక్షలు ఉన్న పిల్లగాడు కావాలంటే ఏడికెళ్ళి వస్తాయి, రావు. ఏది వస్తుందో గదే. అమ్మాయి అర్హతను బట్టి, అమ్మాయి ప్రొఫైల్ను బట్టి, అబ్బాయి అర్హతను బట్టి, అబ్బాయి ప్రొఫైల్ను బట్టే వస్తాయి తప్ప అది అంత ఈజీగా పెళ్లి చేయడం అనేది నాటే జోక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.